హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈసారి కొత్తగా మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అండ్ మనకి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అండ్ మనకి ఎగ్జామ్ కూడా తెలుగులో కూడా ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 46,000 వరకు అయితే వస్తుంది. మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లోనే మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ చూస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. నాదొక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మీకోసం స్పెషల్గా ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది ప్రిపేర్ చేసి అందిస్తున్నాము మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ తరపున. ఇది మీకు కేవలం జస్ట్ 999కి ఇస్తున్నాము. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే కంటెంట్ రెడీ చేసాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న క్లరికల్ క్యాడర్కి సంబంధించి జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ 7th August నుంచి 27th August వరకు ఉంటుందన్నమాట. సో మీకు ఆన్లైన్ అప్లై గురించి సపరేట్ వీడియో ఇస్తాను. ఈ ఉద్యోగాలకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మాకు కావాలనే వాళ్ళు సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కూడా మీకు డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ అప్లై చేసే వాళ్ళకి మీకు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్కి అయితే తెలుగు అనేది మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో జూనియర్ అసోసియేట్స్ అని చెప్పేసి వీటికి సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ సాలరీ వచ్చేసి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ఎగ్జాక్ట్గా 46,000కి పైగానే స్టార్టింగ్లోనే మీకు సాలరీ వస్తుంది. సో దీంతోపాటు ఎవ్రీ ఇయర్ కూడా మీకు చాలా త్వరగా సాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి బ్యాంకుల్లో పెరిగినంత సాలరీస్ ఇంకా ఏ సెక్టార్లో కూడా త్వరగా అయితే పెరగవన్నమాట. కాబట్టి బ్యాంకుల్లో జాబ్ కొట్టారనే వాళ్ళు మాత్రం సో ఈ ఛాన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. లిమిట్ విషయానికి వచ్చినట్లయితే April 1, 2026 కల్లా మీకు మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో మనకి ఇక్కడ 28 years. కాకపోతే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఓబీసీ అభ్యర్థులు బీసీ వాళ్ళందరూ 31 years వరకు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా 33 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి డీటెయిల్స్ అవి ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 questions 30 marks 20 minutes టైం ఉంటుంది. సెక్షనల్ టైము ప్రతి సెక్షన్కి టైం అనేది ఉంటుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి ఏమో 35 questions 35 marks 20 minutes టైము. రీజనింగ్ ఏమో 35 questions 35 marks 20 minutes. టోటల్గా 1 hour ఎగ్జామ్ ఉంటుంది. 100 questions 100 marks అనమాట. సో ఇది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో మీకు ప్రతి రంగానికి 1/4 అంటే 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయిపోతారో ప్రిలిమ్స్ వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 190 questions 2 hours 40 minutes ఉంటుంది టైమ్. ఇందులో వచ్చేసి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 marks 35 minutes టైమ్. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 questions 40 minutes 35 minutes టైమ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 questions 50 minutes 45 minutes టైమ్. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 50 questions 60 marks 45 minutes టైం. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా మీకు 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. మనకి ఫైనల్ సెలక్షన్ అనేది దీన్ని బట్టే సెలక్షన్ చేస్తారనమాట. అంటే మీరు ఏదైతే ఫేజ్ 2
ఎక్కువలో స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీకు జాబ్ అనేది డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఇది ఎందుకంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఇందులో వచ్చేసి నాన్ వర్బల్ టెస్ట్ అండ్ వర్బల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు ఏదైతే మెయిన్ ఎగ్జామినేషన్లో పర్ఫామ్ చేసిన స్కోర్ ఉంటుందో దాన్ని బట్టి మీకు ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారనమాట. అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్తా ఉంటాను కదా, అప్రెంటిస్షిప్ చేయండి అని చెప్పేసి. అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఏంటి అంటే, మీకు ఒకవేళ ఆల్రెడీ ఎస్బీఐలో కనుక అప్రెంటిస్షిప్ చేసినట్లయితే మీకు 2.5% ఆఫ్ మార్క్స్ మెయిన్ ఎగ్జామినేషన్కి యాడ్ చేస్తారంట. కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తుంటారో వాళ్ళకి. చేయని వాళ్ళకి అయితే ఎటువంటి బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేయరనమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో, తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ మనకి ఈ యొక్క లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే December 31, 2026 కల్లా మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో అండ్ అలాగే ఫైనల్ సెమిస్టర్ రాస్తూ ఉంటారో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకపోతే మీకు 31 December 2026 కల్లా సో దానికి సంబంధించి ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా, ఏ విభాగంలో నార్మల్గా BA, BCom, BSc డిగ్రీ చేసినా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే ఓబీసీ వాళ్ళందరూ కూడా 750 అనేది పే చేయాలి. మిగతా వాళ్ళందరికీ కూడా అంటే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఎలాంటి ఫీజు లేదు, వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎస్బీఐ రిలీజ్ చేసినటువంటి ఒక క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఈ సంవత్సరం మాత్రం కాంపిటీషన్ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. ఎందుకంటే ఈసారి మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అన్నమాట ఇది. అంటే SC, ST, OBC వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తూ లాస్ట్ ఇయర్ మనకి ఖాళీగా అంటే మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి కదా రిక్రూట్మెంట్ చేసిన తర్వాత, ఆ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. 1538 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ కూడా ఇక్కడ టోటల్గా వచ్చేసి తెలంగాణకి అయితే 32 అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 88 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ కేటగిరీ వాళ్ళగా ఇచ్చారనమాట. సో మీరు ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీ లేకుంటే మీరు వేరే స్టేట్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ పర్టికులర్గా వేరే స్టేట్కి సంబంధించి హిందీ ఉంటే ఆ యొక్క పర్టికులర్ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుందన్నమాట. సో వీటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ మంత్లో అయితే కండక్ట్ అనేది చేస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ వచ్చారు. అండ్ మనకి మిగతా వాళ్ళకి సంబంధించి జనరల్ వాళ్ళకి, PWD వాళ్ళకి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్ అనేది మనకి ఈ మంత్ లేకుంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది మనకి SBI క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. SBI రిలీజ్ చేసినటువంటి ఒక క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూపిస్తుంది. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఎల్లో కలర్లో ఏదైతే బటన్ ఉందో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. సో ఎక్కువ మంది సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇది మనకి SBI నుంచి రిలీజ్ అయినటువంటి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. దాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం అయితే మర్చిపోద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.